నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. సో రాజీవ్ గాంధీ వాంటెడ్ టు మీట్ విత్ అస్. అమెరికన్స్ ఇద్దరు కూడా భయం వేసింది వాళ్ళకి. ఎందుకంటే ఎనీ టైమ్ యూ మీట్ విత్ ఏ పొలిటీషియన్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ, ఇట్స్ ఏ నెగటివ్ హియర్. కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అవన్నీ తర్వాత చేయొచ్చు, బట్ బిల్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ అమెరికన్స్ ఇద్దరు ఏం చెప్పారు, నాకు మేము దూరంగా కూర్చుంటాం, మా తరఫున నువ్వు వెళ్ళి మాట్లాడు, దగ్గర మేము వీ డోంట్ వాంట్ టు మీట్. అండ్ మరొకటి ఏంటంటే నో ఫొటోస్. రాజీవ్ గాంధీ మీటింగ్ ఓన్ సింపుల్ అరేంజ్మెంట్లు అన్నీ అయిపోయాయి, నేను చెప్పకూడదు కానీ దెర్ వాజ్ ఏ అండర్స్టాండింగ్ దట్ 2% ఆఫ్ ది కాంట్రాక్ట్ విల్ బి గివెన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఫండ్. అంటే ఎవరి కాంట్రాక్ట్ వచ్చినా కూడా దట్ ఈస్ ద నార్మల్, దట్ అపారెంట్లీ ఈజ్ ఏ ప్రొసీజర్. వీ హ్యాడ్ నో ప్రాబ్లమ్ బికాజ్ మాకు ఎలాగా మా కమిషన్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇది ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ రాజీవ్ గాంధీ wanted to meet in person at least one representative from the company for him to feel and అసలు వీళ్ళు నిజంగా ఉన్నారా లేదా, ఒక పర్సనల్ చెక్ లాగా. జస్ట్ ఇట్స్ ఓన్లీ ఏ 5-minute మీటింగ్, నో ఫోటోస్, నో కాన్వర్సేషన్, నో రికార్డింగ్, నన్ వాట్స్ ఎవర్. వెళ్ళడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, హలో చెప్పడం, ఆయన తరఫున ఎవరో ఏదో గ్రీటింగ్ చెప్తారు, నేను గ్రీటింగ్ చెప్తాను, అయిపోతుంది. జస్ట్ ఫార్మల్, జస్ట్ నార్మల్ ఫార్మల్ క్యాజువల్ హలో. సో 5 minutes రాజీవ్ గాంధీ. తర్వాత నేను ఆయన హ్యూస్టన్ వచ్చినప్పుడు మీటింగ్ అనేది వేరే సంగతి, కానీ బట్ దిస్ వాజ్ ఏ యునీక్ ఎక్స్పీరియన్స్. ఇంకా అంతకుముందు నేను ఇందిరాగాంధీని అదే స్టేజ్లో చూసాను. అంతకుముందు 1958-59 ప్రాంతాల్లో నెహ్రూ గారిని చూశాను. అవును. ఇప్పుడు రాజీవ్ గాంధీని చూశాను. సోనియా గాంధీని ఇంకా చూడాల, రాహుల్ గాంధీని ఇంకా చూడాల. ఈ ఎక్స్పీరియన్స్లు మరొక రకమైన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ బిజినెస్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పిఎల్ సంజీవ్ రెడ్డి అని ఆయన వచ్చాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన వచ్చిన కారణం సరిగ్గా ఇదే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యుఎస్ టు ఆంధ్ర. సో ఆయన వచ్చి ఒక 10-15 కంపెనీ వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో నెగోషియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు పెట్టడానికి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి ఒక దాన్ని ఏమనేవారంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ అనేవారు. ఆయన వచ్చాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన వచ్చాడు కాబట్టి ఒక 20 మీటింగ్స్ నేను హ్యూస్టన్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అరేంజ్ చేశాను. ఈయన వచ్చి అందరికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూస్ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ అని ఒక కంపెనీ ఉండేది. వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ మీట్ అవడానికి వెళ్ళినప్పుడు ఈయనకి పెద్ద గిఫ్ట్ ఒకటి పట్టుకొచ్చాడు, పెద్ద ఐవరీతో చేసిన తాజ్మహల్ అలాంటివి. ఇక్కడ ఇండియన్ స్పెషల్ హ్యాండీక్రాఫ్ట్స్ టైప్. అది పట్టుకొచ్చి గిఫ్ట్ ఇస్తే ఆ వైస్ ప్రెసిడెంట్ ఆశ్చర్యపోయి నన్ను పక్కకు పిలిచాడు. వాట్ ఈస్ దిస్ ఈస్ గివింగ్ అంటే, ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ టు రిసీవ్ అండ్ యాక్సెప్ట్ గిఫ్ట్స్ ఇన్ యువర్ ఆఫీస్. ఇప్పుడు అమెరికన్ ఆఫీస్లో ఒక ప్రెసిడెంట్కి మనం ఇండియాలో ఫ్లవర్ బుకేలు ఇచ్చేస్తాము, దండలు వేసేస్తాం, చదవలు చెప్పేస్తాం, ఇలాంటివన్నీ మనం దట్స్ ఎ టోటల్ నో. నువ్వు అక్కడ ఒక ప్రొఫెషనల్ మీటింగ్ వెళ్తే యు ఆర్ గోయింగ్ దేర్ ఫర్ ఏ మీటింగ్. అక్కడ అలాగే బిహేవ్ చేయాలి. అంతేగాని గిఫ్ట్లు ఇచ్చేసి మీ అమ్మాయి ఎలా ఉంది, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏమి జరగదు. అది ఆయన ఆశ్చర్యపోయి, ప్లీజ్ టెల్ హిమ్ నాట్ టు ఆఫర్ గిఫ్ట్స్ లైక్ దిస్ వన్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రాపర్ థింగ్ టు డూ ఇన్ ఏ బిజినెస్ అంబియన్స్. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే గిఫ్ట్ ఇస్తే వద్దంటాడు అని. మరి గిఫ్ట్ ఇస్తే వద్దంటాడంటే దేర్ ఈస్ అన్ అండర్లయింగ్ సిచ్యువేషన్ విత్ దట్ వన్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది మరీ తమాషా ఎగ్జాంపుల్. నాకు బెంగళూరులో ఫ్రెండ్ ఉన్నాడు, సాయిదాస్ అని. వాడు యాక్చువల్గా రాజమండ్రిలో వాళ్ళ నాన్నగారు స్కూల్ టీచర్.
స్కూల్ టీచర్ అయినప్పుడు అనగారు నువ్వు కూడా బీఈడీ ఏదో చేసి స్కూల్ టీచర్లో చేరలా అంటే వాడు కోపం వచ్చి నేను అలా కాదు నేను చాలా గొప్పవాడిని అది ఇది అనుకుంటూ ఇంట్లోంచి పారిపోయి బొంబాయిలో వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటే ఐఐటి క్యాంపస్లో వాళ్ళ దగ్గర ఉండేవాడు. అలా నాకు ఫ్రెండ్ అయ్యాడు. వాడి పేరు ఎందుకు చెప్తానంటే సాయిదాస్ అని వాడి గురించి ఒక కుర్రాడు లైఫ్లో నేను ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలి అని ఆ ఏజ్లో డిసైడ్ చేసుకుని దానికి కృషి చేసి అవ్వడం అవుట్ ఆఫ్ నోవేర్, ఏ విధమైన సాయం లేకుండా సెల్ఫ్ మేడ్ ఇండివిజువల్ అంటే వాడు ఎగ్జాంపుల్ అనమాట. అక్కడికి వచ్చి అక్కడ నిటిగ్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే వాళ్ళ డైరెక్టర్ గారు అమ్మాయికి ట్యూషన్స్ చెప్పి ఆ కాంటాక్ట్స్ తోటి బజాజ్ ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేసి బరోడాలో ఉద్యోగం చేస్తూ అగర్వాల్స్ కుటుంబాలతో పరిచయం అయితే, అగర్వాల్స్ అందరూ స్టీల్ పీపుల్, అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళంతా కూడా స్టీల్ ఇండస్ట్రీ. వాళ్ళందరికీ బెంగళూరులో స్టీల్ రీరోలింగ్ మిల్స్ ఉన్నాయి. హీ హిమ్సెల్ఫ్ పర్చేజ్డ్ ఏ రీరోలింగ్ మిల్ అండ్ బికేమ్ ఏ కరోడ్పతి ఇన్ వెరీ దిస్ థింగ్. నేను ఈ బిజినెస్ పెట్టగానే వాడిని కాంటాక్ట్ చేశాను. నేను ట్రేడింగ్ కంపెనీ టెక్నాలజీ బిజినెస్ పెట్టాను, నువ్వు ఏమైనా చేస్తావంటే సరే రా అన్నాడు. ఐ వెంట్ టు బెంగళూరు. వాడు 12 మంది రీరోలింగ్ మిల్స్ వాళ్ళని చేసి, వాళ్ళందరూ కామన్ ఏంటంటే రీరోలింగ్ మిల్స్ అంటే స్టీల్ స్క్రాప్ ఇంపోర్ట్ చేసుకుంటారు. స్టీల్ స్క్రాప్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మెల్ట్ చేసి పైప్స్ చేస్తారు. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోని కనపడేవన్నీ కూడా స్టీల్ స్క్రాప్ నుంచి చేసిన రాడ్స్ అన్నమాట. అది రీరోలింగ్ మిల్ పర్పస్. ఆ స్టీల్ స్క్రాప్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో అడన్నాడు, స్టీల్ స్క్రాప్ మేము రెగ్యులర్గా ఇంపోర్ట్ చేసుకుంటాము, సో వీ విల్ అపాయింట్ యూ యాజ్ అవర్ ఏజెంట్, సో యూ కెన్ ప్రొక్యూర్ దిస్ స్క్రాప్ అండ్ సెండ్ ఇట్. భలే బాగుంది అనుకున్నాం. బెంగళూరులో ఉంటే అక్కడికి ఫ్లూ ఇన్ దేర్ అండ్ వాడు 5,000 టన్స్కి మాకు ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు నేను కొంతమందిని ఈ రీరోలింగ్ మిల్ మల్టీ మిలియనర్ మార్వాడీస్, అందరూ మార్వాడీస్. ఓ క్యాప్ స్టీల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీడు నన్ను తీసుకెళ్ళాడు. చిన్న పెద్ద గిఫ్ట్ అడిగి పెట్టుకెళ్ళి, పెద్ద ఆయన చాలా వెల్తీ మ్యాన్, చాలా డబ్బని వాడు. సో వెళ్ళాను, కూర్చున్నాను. క్యా అన్నాడు అంటే ఇది మై ఫ్రెండ్, ఇది డాక్టరేట్ ఫ్రమ్ ఐఐటి బాంబే, అమెరికాలో ఉన్నాడు, స్టీల్ స్క్రాప్ బిజినెస్ చేద్దామని వచ్చాడు, మన బిజినెస్ కావాలంటాను. आप लोग पढ़े लिखे हैं, ये रद्दी क्या है? రద్దీ అంటే చదువుకున్న వాళ్ళు ఇలా చచ్చు వ్యాపారం చేస్తానంటే మీకు అయిగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోకుండా ఇది మీకు పనికిరాదు, ఇది ఇందులో మీరు ఉండలేరు మీరు అంటే ఎటువంటి పర్సనాలిటీస్ని ఎంత వాళ్ళని మీట్ అవుతాం అన్నదానికి ఇక్కడ కథ చెప్తా. అమెరికా వచ్చాను. 5,000 టన్నులకి స్టీల్ స్క్రాప్ ఆర్డర్ ఫ్రమ్ కంపెనీ. నౌ ఐ హ్యావ్ టు ప్రొక్యూర్ ది స్టీల్ స్క్రాప్. సో ఇక్కడ స్టీల్ స్క్రాప్ ఎవరు అమ్ముతారా ఏమిటా అని చూస్తే, ట్రోలర్ ఇంటర్నేషనల్ ఒక అమెరికాస్ లార్జెస్ట్ స్క్రాప్ కంపెనీ. అంటే వాళ్ళు అమెరికా అన్ని చోట్ల నుంచి కూడా స్టీల్ స్క్రాప్ గ్యాదర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫోన్ చేశాం 4 సార్లు, 5 సార్లు, వారం రోజులు, 15 రోజులు. నేను ఎవరు రెస్పాండెడ్ ఫోన్ కాల్స్. ఇట్ ఈజ్ అన్యూజువల్. ఏం రెస్పాండ్ చేయాల ఏంటి అసలు వీడు అసలు ఏం మాట్లాడట్లేదు. సెక్రటరీ కూడా ఇలా నా పేరు చెప్పగానే ఈజ్ ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ అని పెట్టేస్తుంది ఫోన్. ఫోన్ ఎత్తి నాట్ రెస్పాండింగ్ ఎనీ టైమ్. కెన్ ఐ టాక్ టు మిస్టర్ ప్రాలర్? నో, ఈజ్ నాట్ అవైలబుల్, కాల్ బ్యాక్ లేటర్. ఇలాగా అప్పుడు ఇలా కాదని చెప్పేసి ఐ రోట్ అప్ ప్రపోజల్, అంటే ఒక ప్రొఫెషనల్ ప్రపోజల్. మేము రీసెర్చ్ వాటికి ఎలా రాస్తామో అలాగ ఒక పక్క ప్రపోజల్ రాసి మెయిల్ చేశాను. ఆ మెయిల్ చేసిన 4 రోజులకి ఫోన్ కాల్ వచ్చింది. ఎస్ మిస్టర్ ప్రాలర్ వాంట్స్ టు సీ యూ, కెన్ యూ కమ్ ఆన్ దట్ డే? వెళ్ళాను. అండ్ దగ్గరగా కూర్చున్నాడు. వెరీ వెల్తీ మ్యాన్, అమెరికాస్ లార్జెస్ట్ స్టీల్ ట్రేడింగ్ కంపెనీకి ఇన్ఛార్జ్. కూర్చుని ఇలా కూర్చోగానే డాక్టర్ బంగూరి కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ అన్నాడు. అంటే ఏంటి అబ్బాయి అన్నాడు. వై ఇస్ ఇట్ దట్ ఎవ్రీబడి ఈజ్ రిలేటెడ్ టు ఇందిరా గాంధీ అన్నాడు.
అంటే వాడు దిస్ వాడు క్వశ్చన్ ఏంటి అసలు ఏమిటన్నాను అంటే చెప్పాడు, ఐ గెట్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ సమ్ ఇండియన్ ఆర్ ది అదర్ ఎవ్రీ వీక్ ఓ ఓకే. ఫర్ స్టీల్ స్క్రాప్. అంటే నాకు ప్రతి వారం అట్లీస్ట్ 4-5 ఫోన్ కాల్స్ వస్తాయి స్టీల్ స్క్రాప్ కావాలని. ఎవరితో నేను మాట్లాడదలుచుకున్నా కూడా వాడు మొట్టమొదటి చెప్పేది ఆమె కజిన్ ఆఫ్ ఇందిరాగాంధీ, లేకపోతే ఐ నో సో అండ్ సో మినిస్టర్, ముందు అవి చెప్తారు. దట్ ఈస్ హౌ దే ఇంట్రడ్యూస్. ఇవన్నీ చెప్తారు. మై క్వశ్చన్ ఇస్ సింపుల్, యూ వాంట్ టు బై 1,000 tons ఆఫ్ స్టీల్ స్క్రాప్, ఐ హ్యావ్ దట్ స్టీల్ స్క్రాప్, సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఏ ప్రైస్, సో ఇఫ్ యూ లైక్ ది ప్రైస్ you buy. So it is as simple as that. I got the supply, you got the money, you do. What does Indira Gandhi got to do with this? అంటే నేను క్షణం ఆలోచించాల్సి వచ్చింది, ఏముంటుంది అని. అప్పుడు చెప్పాను, రే అబ్బాయి, మాకు ఇండియాలో ఇలాగ నీకు సరుకుంటే డబ్బు చేసి కొనుక్కో, మేము మాకు మైనింగ్ అండ్ మినరల్స్ టెక్నాలజీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు పెర్మిషన్ ఇవ్వాలి స్టీల్ స్క్రాప్ నీ దగ్గర నుంచి కొనుక్కోవడానికి, వాళ్ళు పెర్మిషన్ ఇవ్వాలి. ప్రైస్ నెగోషియేషన్ అంతా మీరు చేసుకోండి, పెర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ పెర్మిషన్ కావాలంటే గవర్నమెంట్లో ఎవరోడు తెలియాలి. గవర్నమెంట్లో ఎవరోడు తెలియాలంటే ఇందిరాగాంధీ నుంచి మొదలెట్టాలి మేము. ఎవరు చెప్తే మాకు పెర్మిషన్ వస్తుందా అని. సో దట్ ఈస్ వై దే విల్ కట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ టెల్ యూ డైరెక్ట్లీ దట్ యూ కెన్ డీల్ విత్ మీ బికాస్ ఐ నో ఇందిరాగాంధీ. సో నాకు పర్మిషన్ వచ్చేస్తుంది, మాకు పర్మిషన్ వచ్చేస్తుంది అంత బెంగపడు. ఇది స్టోరీ. అంటే ఈ 2 ఏళ్లలోనూ జరిగింది ఏంటంటే, ఇన్ని కష్టాలు పడ్డాం, ఇండియా వెళ్ళాం, వాళ్ళతో మీట్ అయ్యాం, ఇది చేసాం, అది చేసాం, అంతా ఖర్చే. కానీ ఒక్క సరుకు, ఒక్క బొగ్గు, ఒక పంచదార అమ్మడం కుదరలే. ఫర్ ఎగ్జాంపుల్ పంచదార జ్ఞాపకం వచ్చింది, గ్రాఫైట్స్ అని ఒక పదార్థం ఉంది, కార్బన్ గ్రాఫైట్స్. అవి ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్లో జరిగేది. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర గ్రాఫైట్ మైన్స్ ఉన్నాయి, ఫైన్ గ్రాఫైట్. అది గ్రాఫైట్లో 4 రకాలు ఉంటాయి. సో ఫైన్ గ్రాఫైట్ అది యుఎస్ ఇంపోర్ట్ చేసుకుని దాంట్లోంచి కార్బన్ రాడ్స్ ఇవన్నీ చేస్తారన్నమాట. ఈ గ్రాఫైట్ మాఫియా ఈజ్ లొకేటెడ్ ఇన్ బ్రాంక్స్, న్యూయార్క్. సో ఎప్పుడో ఎలా కనెక్ట్ అయ్యారు నాకు తెలియదు, కానీ రాజమండ్రిలో ఒక ఆయన పద్మా గ్రాఫైట్స్ అని ఉంది. ఆయన, రాజుగారు మీరు ఏమైనా సరే మా గ్రాఫైట్స్ అమెరికాలో అమ్మి పెట్టాలి, వీ నీడ్ ఏ మార్కెట్ దేర్ అని బిఫోర్ ఐ నో ఓ బస్తాడు గ్రాఫైట్ పంపించాడు మాకు. గ్రాఫైట్ ఎంత దుర్మార్గమైన పదార్థం అంటే అది గాల్లోకి అలా ఎగిరిపోతుంది అన్నమాట. నువ్వు యూ కెనాట్ కన్ఫైన్ దట్ దాన్ని. అండ్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ అండ్ డేంజరస్. అది మనం ఊపిరి పీకేసుకుంటే లోపలికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఓ బస్తాడు వచ్చి ఆఫీస్లో కూర్చుని అక్కడే అడిగాం. దాన్ని ఎలాగో అలాగా టు సెల్ దట్ గ్రాఫైట్ టు వాట్ ఎవర్ ప్రెస్టీజ్, నేను బ్రాంక్స్, న్యూయార్క్ వెళ్ళాను. అది ఒక హారిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అపాయింట్మెంట్ ఇచ్చాడు వాడు, వెళ్ళాను. ఇప్పుడు ఇలా ఎన్ని ట్యాక్సీలో అన్నీ వాడు చూసుకుంటూ సందులు గొంతులు. న్యూయార్క్లో బ్రాంక్స్ ఈజ్ ఏ హై క్రైమ్ ఏరియా, ఒక పర్టికులర్ పార్ట్ మనకి తెలియదు. అది వాడు అన్నీ తీసుకుని ఒకటి ఆపేసి నవ్ యువర్ ఆన్ యువర్ ఓన్ అన్నాడు. ఒక బిల్డింగ్, వాడు ఇచ్చిన అడ్రస్ బిల్డింగ్ తలుపు కొడితే ఒక కెమెరా వస్తుంది. ఆ కెమెరాలో వాడు నేను చూస్తాడు. వాడి దగ్గర ఒక ఫోటో ఉంటుంది, అది ఆ 2 ఒకటో కదా చూస్తాడు. ఒక తలుపు ఓపెన్ చేస్తాడు. ఇలా తలుపు ఓపెన్ లోపలికి వెళ్ళని టక్కన మూసిపోతాడు. అలాగా 8 రకాల తలుపులు, అన్ని సొరంగాలు వీటిలోంచి పెడితే ఫైనల్గా వాడు దొరుకుతాడు. అంత మాఫియా కంట్రోల్ అది. అంటే ఇలాంటి సినిమాల్లో చూసాం. అదే మనం సొంతంగా వెళ్ళినప్పుడు చెమటలు పట్టిస్తాయి. అక్కడ 4-5వ ద్వారానికి వెళ్ళేటప్పటికి ఇది మళ్ళీ బయటికి రాలేము, లోపలికి వెళ్ళలేము, ఏమైపోతుందో తెలియదు. అంటే ఏమిటవుతుందో, మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళగలుగుతామా అన్న బెంగ అనిపిస్తుంది. ఇట్ వాస్ హారిబుల్ అసలు. ప్లస్ అంబియన్స్ కూడా అలా ఉంటుందన్నమాట.
అతను ఇప్పుడు నేను హారర్ సినిమా చూస్తుంటే పైనుంచి గొడవలు అవి వస్తుంటాయి. అలా ఉంటుంది నిజంగా. అదొక ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ ఈ ఈ ట్రాక్టర్న్ అనే కంపెనీలో 2 ఏళ్ల పాటు ఒక్క నయా పైసా ఆదాయం లేదు, అంతా ఖర్చు. ఈ తతంగం భరించలేక ఈ అశోక్ కుమార్ అతను బెక్టెల్ ఇంకో కంపెనీ జాయిన్ అయిపోయాడు. సో హీ లెఫ్ట్ ద పార్ట్నర్షిప్. సో హీ లెఫ్ట్ అవర్ కంపెనీ. సో ఇప్పుడు నేను లోల్ ఫ్రెలీ ఇద్దరు మిగిలాం. లోల్ ఫ్రెలీకి ఈజ్ కంటిన్యూయింగ్ హిస్ జాబ్. ఉద్యోగం అవుతోంది, మంచి రిటైర్మెంట్ ప్యాకేజ్ వచ్చింది అతనికి కూడాను. సో హీ హాజ్ నో లైవ్లీహుడ్ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం మీది మాత్రమే అవుతుంది. ఈ టైంలో 83 ఫిబ్రవరి ప్రాంతంలో మా నాన్నగారు పోయారు. ఓ, అంటే సడన్ గానా? సడన్గా అంటే 78 ఏళ్ళు అప్పటికైనా. సో ఓల్డ్ ఏజ్లో పోయారు. మన దగ్గర నయా పైసా లేదు, వెళ్ళలేము. కన్న తండ్రి పోతే వెళ్ళలేము. మనకేమో నయా పైసా ఆదాయం లేదు. మా ఆవిడ సంపాదించే 10 ఏళ్ళు 3 నెలల పిల్ల పోయేటప్పటికి ఆ పీరియడ్ ఈజ్ ఐ కన్సిడర్ యాజ్ ది మోస్ట్ జీవితంలో అత్యంత కష్టకాలం ఏదైనా ఉంది. నేను ఎప్పుడైనా ఇదేంట్రా ఇది అనుకున్న రోజులు అవి. ఎప్పుడు అది దాటగాలని ఎప్పుడు అనుకోవాలి. అసలు అంత డీప్ సిచ్యువేషన్ ఉండేవాడు. పోనీ ఆ టైంలో కంటిన్యూ పూర్తిగా ఇంకా ఇండియా షిఫ్ట్ అయిపోతే బెటర్, వెనక్కి వచ్చేద్దాం. ఆ టైంలో 5 కథలు 4-5 కథలు రాశాను, 2 నాటకాలు రాశాను. ఎందుకు అతిథి వేరు, అతిథి వేరు. ఫైనల్గా ఏమైంది, ఈ రాజీవ్ గాంధీ కాంట్రాక్ట్ అన్నది మాకు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం. సో $100 million కాంట్రాక్ట్లో మా కమిషన్ 2% అంటే $2 million మాకు రావాలి. వస్తుందేమో అనుకున్నప్పుడు మా ఇండియన్ పార్ట్నర్స్ ఏం చేశారు, ఎలాగోలాగా వాళ్ళకే రావాలి కాంట్రాక్ట్. మధ్యలో ఈ ట్రాక్టర్ గాడు ఈ వంగుడి చిట్టిన వీడు ఎందుకు మధ్యలోను? అన్ని వ్యవహారాల్లో ఇది చాలా కామన్ కదా, అంటే డైరెక్ట్ అయిపోదామని ఇండియాలో ఒక కామన్ ఇది. నేను చెప్పకూడదు, చాలా మంది కోపాలు వస్తాయి, కానీ ఖచ్చితంగా చెబుతాను. ఒక కాంట్రాక్ట్ మీద ఒక ఇండియన్ కంపెనీ వాడు సంతకం పెట్టాడు అంటే ఈ నోస్ ఫుల్లీ వెల్ ఆ కాంట్రాక్ట్లో ఉన్నది తప్ప ఇంకోటి చేస్తామన్నప్పుడే పెడతాడు. కాంట్రాక్ట్లో ఉన్నట్టుగా యథాతథంగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. నా ఎక్స్పీరియన్స్ నాకు అది చెప్పింది. నేను ఇది గాలిలోని చెప్పట్లా, ఏదో న్యూస్ పేపర్లోనూ అక్కడ చదివి నా డైరెక్ట్గా నాకు జరిగిన వాటిని బట్టి నేను చెబుతున్నాను. ఇండియన్ బిజినెస్ మెన్ అన్నవాడు ఒక అమెరికన్ బిజినెస్ మెన్తో డీల్ చేస్తున్నప్పుడు వాడు కనుక ఇండియన్ అయితే నాలాగా నేను అసలు అమెరికన్ కంపెనీలాగా చూడు. ఇండియన్ బిజినెస్ ప్రకారం అవతల వాడిని ఎంత మోసం చేసి మనం ఎంత కొట్టేస్తే అంత గొప్ప బిజినెస్ మెన్. ఆమె షూడ్ బిజినెస్ మెన్ అన్నాడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. దాని ఆ షూడ్ అన్న అర్థం ఏంటంటే హీ విల్ డూ ఎనీథింగ్ టు గెట్ యూ. దానికి వాల్యూస్ లేవు, ఇస్ నో వాల్యూస్, వన్ అప్ మనిషి. చాలా అందులో ఆ రోజుల్లో రిమెంబర్ ఇంకా కంప్యూటర్లు టెక్నాలజీ వచ్చిన రోజులు కాదు. సో ఇండస్ట్రీ అనగానే ముఖ్యంగా మా ఇంజనీరింగ్ దాంట్లో ఎనీ ఇండస్ట్రీ హ్యాస్ ఎ హై కాస్ట్ ఆఫ్ ఎంట్రీ. అంటే క్యాపిటల్ చాలా కావాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావాలంటే మెషిన్స్ కొనాలి, స్పేస్ కావాలి, బిల్డింగ్ కావాలి. సో హై ఇంటెన్సివ్ క్యాపిటల్ కావాలి దానికి అపోజింగ్గా ఇప్పుడు ఐటీ టెక్నాలజీకి ఓ ల్యాప్టాప్ను సరిపోతుంది, ఇంట్లో చేసేసుకోవచ్చు బిజినెస్. అంటే అంచేత ఆ రోజుల్లో కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎంత కష్టపడి నెగోషియేట్ చేసుకుని when they cheat you outright వస్తుందన్నమాట ప్రాబ్లం అక్కడ. అప్పుడు ఈ ఇండియన్ పార్ట్నర్స్ ఏం చేశారంటే దే డిసైడెడ్ టు బై మీ అవుట్. నాకు పక్కా కాంట్రాక్ట్ ఉంది అమెరికన్ కంపెనీ తోటి. ఎనీథింగ్ దట్ దే డూ విత్ ఇండియా దే హ్యావ్ టు పే మీ. సో అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు.
స్కైటాప్ రూస్టర్ కంపెనీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి సంబడి వాంట్స్ టు బై యువర్ కాంట్రాక్ట్ అవుట్, సో నేమ్ యువర్ ప్రైస్, ఎంతగా మెస్తావు అంటే ఎంత ఇస్తే నువ్వు యూ విల్ గెట్ అవుట్ అని. ఇప్పుడు నేను లోల్స్ వెళ్ళి క్యాల్కులేషన్ చేసుకున్నాం, చేసుకుని వీ నేమ్డ్ ఏ ప్రైస్, బేసిక్గా $250,000. మీరు నో చెప్పలేదు ఆ టైంలో? నో అంటే ఇప్పుడు అక్కడ కూడా ఆప్షన్ వస్తుంది అనమాట. మేము నో చెప్పామనుకో, ఎప్పుడైతే నో చెప్పామో వాళ్ళు కోఆపరేట్ చేయడం మానేస్తే వాళ్ళు డొంక తిరుగుడుగా ఇంకోలా రావచ్చు కదా. వాళ్ళు ఆల్వేస్ ఏ పాసిబిలిటీ మమ్మల్ని డంప్ చేసి కొత్తగా కాంట్రాక్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు, డైరెక్ట్ అయిపోవచ్చు. ఇది కొంచెం మర్యాదగా ఆఫర్ చేశారు. సో ఇది బెటర్ ఆప్షన్. లేకపోతే ఏమిటవుతుందంటే వాళ్ళు ఇంకొక కాంట్రాక్ట్ పెట్టుకున్నారు అనుకో మమ్మల్ని మానేసి, మేము వాళ్ళని సూ చేయాలి. బికాజ్ అది ఇదంతా అనవసరమైన ప్రాసెస్ పంట అవుతుందన్నమాట. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకున్నాం. చేసుకుని ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అవుట్ వెన్ దే ఆర్ ఆఫరింగ్ యూ సంథింగ్. మెయిన్గా కాంట్రాక్ట్ మాకు రాకపోతే, మాకు కాంట్రాక్ట్ రాకపోతే వచ్చి మొత్తం అంతా సున్నా కదా. సో ఇప్పుడు ఏదో కాస్త వస్తుంది. ఇన్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ 2 ఏళ్ల పాటు ఒక్క పైసా కూడా ఆదాయం లేకుండా ఖర్చు మాత్రమే పెట్టుకున్న మేము వీళ్ళు $250,000 ఇచ్చి మా కాంట్రాక్ట్ కొనుక్కుంటాం అంటే టప్పని ఉపయోగించుకున్నాం. బేసిక్గా ఒరే మొట్టమొదటిసారి మనకు ఇది ట్రాక్టర్ ట్రేడింగ్ కంపెనీలో ఒక పవర్ వచ్చింది, ఆదాయం వచ్చింది. సో అగ్రీడ్, సో టెర్మినేటెడ్ ది కాంట్రాక్ట్, పేడ్ అస్ ది మనీ. ఇక్కడ మరొక క్రిటికల్ డెసిషన్ ఫర్ మీ. నేను లోల్ ఫెయిల్ కూర్చుని వచ్చి ఓకే ఆల్రైట్, ఇప్పటిదాకా మనకు జరిగిన దానికి ఈ మాత్రం డబ్బులు వచ్చాయి, ఇప్పుడు బిజినెస్ కంటిన్యూ చేద్దామా లేకపోతే డబ్బులు జేబులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోదామా? ఓకే, ఎంటైర్ కంపెనీని ఏం చేయాలి మొత్తం మీ ఇద్దరమే కదా. ఈ ట్రాక్టర్లో పెట్టిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బిజినెస్ కానీ ట్రేడింగ్ బిజినెస్ కానీ ఇట్స్ నాట్ గివింగ్ మీ ఎనీథింగ్. లక్కీగా మాకు వచ్చింది ఇక్కడ. ఇన్సిడెంటల్లీ ఆ కాంట్రాక్ట్ మాకు రాలా. కాంట్రాక్ట్ వాజ్ గివెన్ టు అల్బేనియా. అల్బేనియా అంటే మదర్ తెరీసా కంట్రీ. సో పొలిటికల్గా వాడు అమెరికాకి ఇచ్చే బదులు అల్బేనియాకి ఇచ్చారు రాజీవ్ గాంధీ. సో అవర్ డెసిషన్ వాజ్ రైట్. లేకపోతే ఉన్నది కూడా రాకుండా అది. సో అప్పుడు లోల్ ఫ్రీకి మేము ఏం చేద్దాం, ఈ బిజినెస్ కంటిన్యూ చేద్దామా లేకపోతే ఈ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, నేను ఇంకో జోన్ చూసుకుంటాను, ఈజ్ ఆల్రెడీ హ్యాపీ. అక్కడ మళ్ళీ నిజంగా ఇప్పుడు చెప్పాలంటే మా ఆవిడ అడరాలేదు. ఐ డిసైడెడ్ ఐ విల్ కంటిన్యూ. అక్కడే కంటిన్యూ అవ్వాలనుకున్నారు. రోల్ అన్నాడు, ఓకే ఆల్ రైట్, ఐ విల్ ఆల్సో కంటిన్యూ. సో వీ డిసైడెడ్ టు కంటిన్యూ ఇన్ బిజినెస్, బట్ నాట్ ఇన్ దట్ బిజినెస్. ఆ బిజినెస్ కాదు, ట్రేడింగ్ కంపెనీలో మనకి 2 ఏళ్ల అనుభవంలో డబ్బులు రావని తెలుసు, కష్టపడతాం ఖర్చు అవుతుంది కానీ రావని తెలుసు. మీరు అన్నాళ్ళు పెట్టిన ఖర్చు అంతా రికవర్ అయిందా? రికవర్ అయింది కాబట్టి సాలిడ్గా ఒకసారి వచ్చింది. అయిపోయింది. బట్ నౌ వీఆర్ సిట్టింగ్ విత్ సమ్ క్యాష్. ఐగంటి వెళ్ళిపోవచ్చు, నేను ఉద్యోగం చూసుకోవచ్చు, దట్స్ అన్ ఆప్షన్. మామూలుగా మా ఆవిడ కాకుండా మరో భార్య అయి ఉంటే చంపేస్తాను, నువ్వు మళ్ళీ ఇంకో వ్యాపారం పెట్టావంటే నేను చావగొట్టును. బట్ షీ లెఫ్ట్ ఇట్ టు మీ. నువ్వేం చేస్తావో చేసుకో, యూ డూ వాట్ యూ థింక్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ. ఎందుకంటే అప్పటికి తను ప్రొఫెషన్లో సెట్ అయింది, మా అమ్మాయి పెరుగుతోంది. సో మా ఆవిడ బుర్ర అంతా సంసారము పిల్లలు వ్యవహారం దాంట్లో ఒక్కటి. లక్కీగా అప్పుడు నన్ను పట్టించుకోవాలా. సో దట్ వాజ్ అనదర్ మేజర్ డెసిషన్ ఇన్ మై లైఫ్. అంటే కంటిన్యూ చేయాలా బిజినెస్లోనూ లేదా అని. అప్పుడు ఆ బిజినెస్ తప్ప ఈ క్యాపిటల్కి సరిపడా మనం ఏం బిజినెస్లోకి వెళ్ళాలి. సో ట్రాక్టర్ క్లోజ్ చేసేసారు. అప్పుడు ట్రాక్టర్ క్లోజ్ చేసి న్యాచురల్ డెత్ అనమాట. ఏం చేయకపోతే పోతుంది అంతే. ఇండిపెండెంట్ కన్సల్టింగ్ కంపెనీ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ ఇన్ మై లైఫ్ ఆఫ్ 2 years గేవ్ మీ ఎ లాట్ ఆఫ్ ఐసైట్. అంటే వ్యాపారం ఎలా చేయొచ్చు, ఏ వ్యాపారం చేయాలి, గొప్ప వాళ్ళని మీట్ అవ్వడం, వీటిలోని
ఇక్కడ చెప్పవలసింది ఆ రోజుల్లో నేను కాస్త సక్సెస్ అయిన కారణం ఏంటంటే ఈ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ మేజర్ టాటాస్ బిర్లాస్ మేజర్ కంపెనీస్ కానీ అమెరికన్ టెక్నాలజీ అనగానే అమెరికాలో వరల్డ్ వైడ్ పెద్ద పేరున్న కంపెనీస్ తోటే మాట్లాడతారు. ఎక్సాన్తో మాట్లాడతారు, షెల్తో మాట్లాడతారు, బోయింగ్తో మాట్లాడతారు. కానీ మిడిల్ లెవెల్లోనూ లోవర్ మిడిల్ క్లాస్లోనూ సేమ్ టైప్ ఆఫ్ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ చేసిన అమెరికన్ కంపెనీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. సో ఆ మిడిల్ లెవెల్ కంపెనీస్ నేను ఫోకస్ చేసేవాడిని. ఓకే, టాప్ లెవెల్ కంపెనీ వాళ్ళు మాట్లాడుకుంటారు, అవి ఎలాగో తెలుస్తాయి. మిడిల్ కంపెనీస్ ఎవరికి తెలియంది. అలాగ నేను కాంటాక్ట్ చేసిన కంపెనీస్ కొన్ని నేను ఇండియాలో తర్వాత కాలంలో ఎస్టాబ్లిష్ చేయగలిగాను.